అందరికీ నమస్కారం. నిన్న 106 మంది కొత్త సిఆర్పి ట్రైనింగ్లో పాల్గొనడం, వాళ్ళకి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి వివరించడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ కొత్తగా చేరే వాళ్ళు ఎవరు వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ ఆఫీసర్లుగా, అలాగే సిఆర్పీలుగా, ఐసిఆర్పీలుగా వాళ్ళందరికీ ఇది బెనిఫిట్. అది ఆ అవకాశం కలిగించినటువంటి డిపిఎం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ సార్ గారికి, కన్నయ్య సార్ గారికి, అదేవిధంగా రవిచంద్ర ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ కె కీర్తి మేడం గారికి, ఆ ముగ్గురికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే నూకలు చల్లడం మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ నూకలు చల్లడం జరుగుతుంది. మనం దాని ప్రాసెస్సే ఈరోజు ఆడిషన్ జరుగుతూ ఉంది. నూకలు చల్లడం వల్ల నూకలు కాకపోయినా రైస్ అయినా చల్లొచ్చు అని సార్ చెప్పడం జరిగింది, సివిఆర్ సార్. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే కలుపు పోతుంది, పిలకల సంఖ్య ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో నూతన ఇన్నోవేషన్స్ అన్నీ సార్ కొనుక్కోవాలనే కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్ గారికి. ఆ విధంగా రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మళ్ళీ నూకల్ని, రైస్ని మళ్ళీ తీసి మళ్ళీ వీటిని మన పొలంలో వేయడం జరుగుతుంది. ఆల్రెడీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్ప్రేయింగ్, లోపల మట్టి, పై మట్టి, ఆముదం, కుంకుడుకాయల రసం, మొలకలు రావడం స్ప్రేయింగ్ చూస్తూ ఉన్నారు. 2021 నుంచి 22, 23, 24, 25, 25 సంవత్సరాలు చూస్తున్నారు. ఈ 2026లో ఇటువంటి కనుక్కున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే నూకలు, బియ్యం ఇవన్నీ మన పొలాల్లో చల్లడం. ఇది ఒక సంతోషకరమైన విషయం. దీని యొక్క ఫలితం మళ్ళీ 15 రోజులు, ఇంచుమించు 70 రోజులకు రావడం జరుగుతూ ఉంది. మనం దీని ఫలితం ఒక 20 రోజులు పనిచేస్తుంది పైర్లు. ఈ విధంగా ఇలాగా ఇంకా ఎన్నో నూతన ఇన్నోవేషన్స్ కొనుక్కోవాలని, 10 మందికి తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా మహాశివరాత్రి నుంచి 2వ పుస్తకం రాయడం మొదలవుతుంది. వాచండి అంటే ఈ 2026లోనే ఆ పుస్తకం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీనివాసరెడ్డి అన్న గారు రావడం కోవూరు నుంచి. అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. కోవూరు నుంచి రావడం ఇప్పటి నుంచో కలవాలనుకున్నారు, అది కుదిరింది. అదేవిధంగా భాస్కర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవూరు నుంచి రావడం, మన ఫీల్డ్ విజిట్ చూడడం. మనం అనుకున్నాం కదా బ్రోకెన్ రైస్ చల్లమని మన పొలాల్లో. సివిఆర్ సార్ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే బ్రోకెన్ రైసే కాదు, మామూలు రైస్ అని చల్లొచ్చు. ఇందాకే సార్ ఫోన్ చేశారన్న, సార్ చెప్పినటువంటి విషయం అది. బ్రోకెన్ రైస్ అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు, మన పొలాల్లో చల్లడం జరుగుతుంది. అంటే ఒక ఎకరాకి చూసుకున్నట్లయితే 100 కేజీలు కంపల్సరీ. మొదటిసారి నారేత వేసిన 5 రోజులు కానీ వారం రోజుల్లో కానీ మనం వేసుకుంటే బెనిఫిట్. తర్వాతైనా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ నూకలు చల్లడం వల్ల మనకి బెనిఫిట్ మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇక ఫిబ్రవరి 15 శివరాత్రి రాబోతా ఉంది. ఫిబ్రవరి 15 తర్వాత నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్. ఇక అంటే ఆల్రెడీ ప్రీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లవరింగ్ దశకి వెళ్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుందన్న. ఎందుకంటే ఇది నుంచి 70వ రోజుకి వెళ్తా ఉన్నాం మనం. 70వ రోజుకి రావడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఇక 50 రోజులు మహా అయితే గట్టిగా ఒక 50 రోజులు ఉంటుంది. ఆ తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది శివరాత్రి తర్వాత నుంచి. అంటే శివరాత్రికి చలి అంతా ముడుచుకోబోద్ది. ఇంకా చలి అనేది ఉండదు. ఇక అంతా ఎండలేను. ఆ ఎండల్లో మన ఫ్లవరింగ్ స్టేజ్, అంటే ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్, ఈ 3 గడియలు దాటుకొని వస్తే ఇక అక్కడికి శుభం కార్డు పడుతుంది. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ సంవత్సరం 2026లోన మనం చేసినటువంటి, అంటే ఆల్రెడీ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తాను, ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తాను. ఏది లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం యూజ్ చేసి చేస్తూ ఉంటాం. ఈసారి కొత్తగా నూకల చల్లడం, రైస్, బియ్యం చల్లడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. రైతు సోదరమణులు కూడా ఈ విధంగా చేసుకొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.